తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్ద అంటున్న మూసి బాధితులు. బంగారం అమ్ముకొని భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నామని ఇప్పుడు ఇల్లు పోతే తామంతా రోడ్డు మీద పడాలని అంటూ మూసి బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని, తాము నిర్మించుకున్న ఇల్లు కూల్చకుండా ఉంటే చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తమను ఖాళీ చేయించాలనే ఆలోచనను విరమించుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. షాపింగ్ కాంప్లెక్స్ ఇంత లోపలికి వచ్చి కొంటాడా ఎవడన్నా? ఇంటి ముంగట కూరగాయలు వస్తేనే 5 రూపాయలు ఎక్కువ పెట్టి కొనము. ఇంత లోపలికి వచ్చి ఎవడు కొంటాడు? అవసరమా షాపింగ్ కాంప్లెక్స్? మా ఇంత కష్టపడి మా కష్టార్జితం ఓడ్చి పాతల నాటి బంగారం అమ్ముకొని జాగలు అమ్ముకొని మేము ఇల్లు కట్టుకున్నాము. అదే మాకేం లేదు, రోడ్డు మీద పడాలి, మాకెవ్వరు లేరు. దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు. ఇంత దుర్మార్గమా? ఇంత ఇల్లు తీసేస్తాడా? ఇంత గుడిసెలంటే ఏమనొచ్చు, ఖాళీ ప్లేస్ అంటే ఏమనొచ్చు. ఖాళీ ప్లేస్ లో దాకా చేసుకో. ఇక్కడ ఏం అవసరం మీకు? మేము వచ్చి చెప్పామా? మాకు అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము అక్కడ కట్టుకుంటుంటే ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు బ్యాంక్ లో లోన్ తీసుకొని ఎందుకు కట్టుకుంటామయ్యా? ఆడపిల్ల లోన్ తీసుకొని కట్టుకున్నారు. గారిని ఇప్పుడు వరద వస్తుంది, వరద బాధితులను చూసేందుకు ముఖ్యమంత్రి వస్తాడు. అయితే ఇప్పుడు మూసి బాధితులను చూసేందుకు రేవంత్ రెడ్డి గారిని రమ్మను. ఎందుకంటే వరద బాధితులను చూస్తారు, ఎక్కడ జరిగితే పోయి సర్వే చేసి చూసి వస్తాడు కదా. ఇప్పుడు మూసి మొత్తం ఒకసారి మూసి బాధితులం మేమందరం. అందుకని మూసి బాధితుల దగ్గర కూడా ఒకసారి వచ్చి రౌండ్ చేసి పొమ్మనుండి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మేమేం చేస్తాం, ఆయన ఏం చేస్తాడో మేము చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.